ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలుగు భాషకు అరుదైన గౌరవం దక్కాలని, ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. మహాకవి గురజాడ వర్ధంతి సందర్భంగా విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన సభలో మాట్లాడుతూ తెలుగు భాష మహోన్నతమైనదని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు విశ్రాంత జస్టిస్ ఎన్వి రమణ. తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం పెరిగిపోయింది. భాషని గౌరవించడం లేదు సరిగదా, అవమానపరిచే రీతిలో మరి ప్రభుత్వాలు నడిపాయి. మీకు తెలుసు, ఇటీవల కాలంలో ఒక జీవో ద్వారా ఇంగ్లీష్ భాషని అన్ని స్కూళ్ళలోనూ కంపల్సరీ చేస్తూ తెలుగు భాషను పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది. గుంటుపల్లి శ్రీనివాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే దాంట్లో మరి తెలుగు భాషని తీసివేసి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం తప్పని చెప్పేసి, అది ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతాయని చెప్పేసి, తెలుగు భాషలోనే విద్యా విధానం ఉండాలని చెప్పేసి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని మరి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో ఆ విషయం పెండింగ్ ఉంది. కాబట్టి నేను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నాను, తెలుగు భాషకి కనుక మళ్ళా గౌరవం దక్కాలి, తెలుగు ప్రజలు తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు ప్రజలు జీవించాలా, తెలుగు గౌరవానికి మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆ కేసుని విచారణ నుంచి తొలగించి అది విత్డ్రా చేసుకోవాలని, విరమించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి మళ్ళా తెలుగు భాషలో ప్రజలకి, విద్యార్థులకు ప్రత్యేకించి మరి విద్యా విధానం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, భాష అనేది ఒక సంస్కృతి, ఒక జాతి చరిత్ర. మరి సంస్కృతి, జాతి, చరిత్ర అనేటటువంటి అంతరించేటటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష లేకపోతే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం మీద కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఒక విషయాన్ని ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి శక్తి మరి తెలుగు భాషలో పరిపాలన జరిగితే ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రాజ్యాంగాన్ని గౌరవించేటట్టయితే తప్పనిసరిగా ప్రజలకి వాళ్ళ మాతృభాషలో ప్రశ్నించే అధికారాన్ని ఇవ్వాలా. అది ఇవ్వాలంటే తెలుగు భాషకి పెట్టి ప్రతిష్ట లభించాలా, దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీకు ఈ సందర్భంగా నా మిత్రుడు మండల ప్రసాద్ చెప్పినటువంటి ఒక కథ చెప్తాను. అదేంటంటే, ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.